అమెరికాలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. ఉదయం పూట పరేడ్ నిర్వహించిన అనంతరం రాత్రి పూట ఆకాశంలో రంగురంగుల పటాకులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో, ఇవన్నీ కూడా ఆకాశంలో టపాసులు పేల్చే ప్రాంతం. ఈ ప్రాంతంలో వద్దకు అందరూ కూడా కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో చేరుకొని ప్రత్యేకంగా కుర్చీలు వేసుకొని వాళ్ళందరూ కూడా తిలకించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రకంగానే వీళ్ళు సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా అమెరికా దేశంలో ఘనంగా ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ఉదయం పూట పరేడ్ నిర్వహించిన జనాలందరూ కూడా రాత్రి సమయంలో ఆయా గ్రౌండ్లలో ప్రత్యేకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టపాసుల బాణసంచ పేల్చడ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అమెరికాతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మైగ్రెంట్స్ కూడా అక్కడికి తరలి వచ్చేసి ఈ యొక్క సంబరాలు తిలకించడం జరిగింది. భారీ ఎత్తున బాణసంచ రంగురంగుల బాణసంచలను పేల్చడం జరిగింది. ఆకాశం అంతా కూడా పూర్తిగా దీపావళిని తలపించే విధంగా ఇక్కడ సంబరాలు కనబడ్డాయి. మనం చూస్తున్నాం విజువల్స్ అన్నీ కూడా. జనాలు పూర్తి స్థాయిలో అక్కడ ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయిందన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రాంతంలో ఇది ఏదైతే డౌన్ టౌన్ ఏరియా ఉందో ఆ డౌన్ టౌన్ ఏరియాలో ఈ యొక్క సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వీటిని తిలకించేందుకు చిన్నలు పెద్దలు అందరూ కూడా కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చేసి ఎంజాయ్ చేసి సెల్ ఫోన్లలో బంధించడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో భారీ ఎత్తున ట్రాఫిక్ ఏ రకంగా జామ్ అయిందో మనకు కనబడుతూ ఉంది. కిలోమీటర్ల చొప్పున ఈ యొక్క అందాలను తిలకించేందుకు ట్రాఫిక్ అనేది జామ్ అయింది. ఓవరాల్గా సంబరాలు అనేవి అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూలై 4వ తేదీన ఈ యొక్క సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఇది తిలకించేందుకు అమెరికన్లతో పాటు భారతీయులు కూడా ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చేసి ఈ యొక్క సంబరాలను తిలకిస్తూ వాళ్ళ సెల్ ఫోన్లలో బంధించడం జరిగింది. అమెరికా నుండి శ్రీనివాస్.